కీర్తి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నాస్తి కేంద్రం చేపట్టినటువంటి నేరస్తుల సంస్కరణ కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నాం. నాస్తి కేంద్రం ఎన్నో సంఘ సంస్కరణ కార్యక్రమాలని చేసింది. దాంట్లో చాలా వినూత్నమైనది స్టోడ్పురం దొంగల సంస్కరణ. స్టోడ్పురం అనగానే అక్కడ పేరు మోసిన గజ దొంగల నివాసం అనేది ఒక రకమైన నానుడి. అయితే స్టోడ్పురంలో ఉన్న వాళ్ళందరూ దొంగలనే కాదు, నేరస్తులనే కాదు, కానీ ఎక్కువ మంది అక్కడ ఆ రంగా చేశారు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఎరుకల జాతి అందరినీ ఒక చోట చేర్చి వాళ్ళని క్రిమినల్ ట్రైబ్ అని ఒక రకం పేరు ఆపాదించింది. ఆ నేరాలు చేస్తారు ఎరుకల వాళ్ళు, ఒక మన ఆనుడి ఎరుకల కులానికి సంబంధించిన వాళ్ళందరూ నేరాలు చేసేవాళ్ళు అని. అంటే ఎరుకల జాతి వాళ్ళందరినీ ఒకచోట చేసి నేరస్తుల జాతి, చూడండి ఎంత భయంకరమైనదో, నేరస్తుల జాతిని అక్కడ వాళ్ళందరూ ముద్ర వేసి స్టోర్పురంలో ఉన్న ఎరుకల వాళ్ళందరినీ క్రిమినల్ ట్రైబ్స్ అని పెట్టింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ నేరస్తులు కాదు, చాలా కొద్దిమంది. చాలామంది మామూలుగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్న వాళ్ళే. అయినప్పటికీ అక్కడ వాళ్ళందరికీ అది ముద్ర, నేరస్తుల జాతి అని. అలాంటి దాంట్లో మరి అక్కడున్న ఎక్కువ మంది క్రిమినల్స్ ఉన్నారు కనుక వాళ్ళ సంస్కరణ చేసి ఈ సామాజిక జీవితంలో వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేసి గౌరవంగా బతికేట చేయాలి అనే ఉద్దేశంతో గోరా గారు ముందు ప్రారంభించారు. లవణం గారు, హేమత లవణం గారు దాన్ని కొనసాగించారు. నాస్తికం తరపున ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ విషయంలో చాలా విషయాలు తెలుసుకున్నాం ఇంతకుముందు ఎపిసోడ్స్లో. ఈరోజు ఎపిసోడ్లో మరి నేరస్తుల సంస్కరణ విషయంలో నాస్తి కేంద్రం చేస్తున్నటువంటి కార్యక్రమం వల్ల అక్కడున్నటువంటి నేరస్తుల్లో ఎటువంటి మార్పు వచ్చింది? దొంగగానే ఉంటాడా? దొంగలో కూడా మానసిక మార్పు వస్తుందా అని అనుమానం రావచ్చు. దీని విషయంలో ఇవాళ ఒక దొంగగా పేరు పడినటువంటి సంగీతరావు అని ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సంగీతరావు ఆయన కూడా ఒక క్రిమినల్గా పేరు మోసినవాడు. ఆయన గురించి చెప్తూ సంస్కరణ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే సంగీతరావు, ఆయన కూడా దొంగే, స్టోర్పురం దొంగే. ఆయన మరి లవణం గారి దగ్గరికి, హేమత లవణం గారి దగ్గరికి వచ్చి అమ్మ నాన్న అంటూ తిరిగేవాడు. అందరిలాగా అతనికి పొలం ఇవ్వడం జరిగింది. మరి నేరస్తులు ఎవరైతే మారారో, దొంగతనాలు మానేశారో వాళ్ళందరికీ పొలాలు ఇచ్చారని తెలుసుకున్నాం కదా. పొలం ఉండేది. బనగానపల్లి కేసులో నిందితుల లొంగుబాటుకు కృషి చేసి అందరిని మందలను పొందాడు. ఈ సంగీతరావు బనగానపల్లిలో ఇప్పుడు బ్యాంకు దోపిడీ జరిగింది కదా, ఆ బ్యాంకు దోపిడీ చేసిన వాళ్ళని పట్టి ఇచ్చాడు. ఒరే మీరు చేయకండిరా, ఇలా దొంగతనాలు చేయకండిరా, మారిండ్రా అని చెప్పేవాడు ఈ ఒక దొంగ. ఈయన దొంగతనాలు మానేసేసి ఆ రంగా చేశాడు. అంటే చూడండి మార్పు ఎలా వచ్చిందో. దొంగతనాలు చేసే విషయంలో మరి నేరస్తుల సంస్కరణ చేస్తుంటే, నాస్తికం చేస్తుంటే వెళ్ళమని ఆయన దాంట్లో మారినవాడు సంగీతరావు. సంగీతరావుకు 3 పిల్లలు. అతనిలో ఏ చెడు అలవాట్లు ఉన్నా లవణం గారి దగ్గరికి, హేమత గారి దగ్గరికి వచ్చి చాలా మర్యాదగా ప్రవర్తించేవాడు. ఉన్నప్పటికీ చెడు అలవాట్లు ఉన్నప్పటికీ మర్యాద ప్రవర్తించాడు. సంస్కరణ కార్యక్రమాల్లో అతను చేస్తున్న వాటికి అతనిపై ఏ రకమైన కేసులు లేవు. మరి దొంగతనాలు మానేశారు కనుక మరి ఊరికే కేసులు మోపకండి అన్నబట్టి ఆమె కేసులు లేకుండా పోయి, అంచేత అతను లవణం గారితో, హేమత లవణంతో కలిసి ఆఫీసులకు, అధికారుల వద్దకు తిరిగేవాడు. సంస్కరణకు, పునరావాసానికి తోడ్పాటు అందించేవాడు.
సంగీతరావుకు వచ్చిన ప్లాటుకు నీళ్లు మాత్రం అందలేదు. మరి వాళ్ళు పొలాలు ఇచ్చారు కానీ పొలాలు నీళ్ళు అయితే ఏ లాభం? నీళ్ళు అయితే ఇంక బంజరిపోయేది అక్కడ. నీళ్ళు అతను మాత్రం నీళ్ళు రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా 1-2 ప్లాట్లకి నీళ్ళు అందలేదు. 2 ఏళ్ల దాకా సంగీతరావుకు జరుగుబాటు తగ్గింది. మరి ఏమి దొంగతనాలా లేవు, పంట లేదు, ఇక జరుగుబాటు తగ్గింది. ఇల్లు గడటం లేదు. భార్యకు పొగా కంపెనీలో పని ఉంది. ఆమె ఒక పొగా కంపెనీ ఉంది, దాంట్లో ILTDలో పనిచేస్తుండేది. దాంతో ఇల్లు గడుస్తుంది. ఆమెది ఇచ్చేది అంతే. ఈయన దొంగతనం మానేశాడు, భార్య సంపాదనతోనే ఇల్లు గడుతుంది. ఏదో విధంగా అప్పులు వాళ్ళు పీక్కుంటున్నారమ్మా, ఇక నేను ఈ బాధలు భరించలేను అంటూ ఉండేవాడు. మరి ఆయనకి పని లేదు, పొలం నీళ్ళు లేవు, ఏ రకం దిగుమతి లేదు, అప్పులు చేస్తుంటే తింటున్నాడు. ఈ అప్పులు తను భరించలేనమ్మా, బతకలేనంటుండేవాడు. మధ్య 2 ఏళ్ళు గడిచాయి. ఇలా చెప్తున్నాడు, 2 ఏళ్ళు గడిచాయండి. చాలా ఓపిక చేసి 2 ఏళ్ళు గడిచాయి. ఒకనాడు అంటే 2 ఏళ్ళ తర్వాత ఇంకా ఆయన కనవకుండా పోయాడు. 2 ఏళ్ళు కనవకుండా పోయి 2 ఏళ్ళ తర్వాత సిల్క్ పంచే లాల్చీ ధరించి చాలా నీటుగా గూటుగా లావణంగా దగ్గరికి హేమధరి. అంతవరకు మామూలుగా ఉన్నవాడు మంచి చక్కని బట్టలు వేసుకుని వచ్చాడు. ఏమిటిది? చాలా ఆశ్చర్యంగా హేమధరవణ గారు అడిగారు. ఏంటి ఇదంతా ఇంత ఇదిగా 2 ఏళ్ళు కనబడలేదు, నువ్వు ఏంటి ఈ బట్టలు ఏంటి, ఈ వ్యవహారం ఏంటి అని అంటే సంగీతరావు జాగకుండా తప్పించుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత ఇంకా మళ్ళీ కనబడకుండా పోయాడు. కొన్నాళ్ళ తర్వాత సంగీతరావు రాజమండ్రి జైల్లో ఉన్నట్లు తెలిసింది. దొంగతనాలు జైలు పెట్టాడు కదా, మరి దొరకపోతాడా, తీసుకెళ్ళి రాజమండ్రి జైల్లో పారేశారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. అనుమానం మీద మరలా తీసుకుపోయి, ఒకసారి దొంగతనం చేసిన వాళ్ళని మా ఎక్కడ దొంగతనం జరిగిన వీళ్ళని తీసుకుపోతుంటారు, తీసుకుపోయి చిత్తగొడ్డ మొదలెట్టారు. మరో జిల్లా ఇలాగ ఇంకో జిల్లాలో జరిగినా సరే, ఒక ప్రకాశం జిల్లానే కాదు ఇతర జిల్లాల్లో దొంగతనాలు జరిగినా ఈ సంగీతం తీసుకెళ్ళి బాధలు పడుతుంది చేయడం. దాంతో ఈ దెబ్బలు తిని తలా శరీరము బొప్పలు కట్టాయి. ఆ దెబ్బలతో లెంపలు వాయించుకున్నాడు. ఇక నేను దొంగతనం చేయనని సంగీతరావు. 1979లో ప్రకాశం జిల్లాలో వరద బాధితుల పునరావాస కార్యక్రమంలో ఉండగా సంగీతరావు తన భార్యను వెంటేసుకుని హేమలత గారు లావణ్య గారి దగ్గరికి వచ్చాడు. అతను ఎక్కడున్నాడు వచ్చి ఇక ఈ జీవితం జీవించడమ్మా, ఈ దొంగతనం చేయడము, ఈ పోలీసుల దెబ్బలు తినడము, ఈ జైలుకి వెళ్ళడము, ఈ జీవితం నాకు తల్లి, ఇక నేను చేయలేం. కానీ నాకు ఇదైపోయింది. మీ మాట వినక పొరపాటు చేశాను. 3 సార్లు నన్ను పోలీసులు చితక్కొట్టారు. ఎక్కడ లొంగిపోతాం, మీ దగ్గర వచ్చి లొంగిపోవడానికి వచ్చాను అన్నాడు. భార్య ప్రాధాయపడి, అమ్మా ఇక వీడు దొంగతనం చేయడు, మీరు ఏదో పోలీసుని రక్షించడానికి చేయడు భార్య కూడా బతిలాడింది. ఆయన అన్యాయం అయిపోతే పిల్లలు తాను నిరాధ, అతనికి మళ్ళీ ఇలా పట్టుకుపోతుంటే పిల్లలు తన బతుకు నాశనం అయిపోతుంది అని తెగ ఏడ్చింది. మరి సంఘ సంస్కరణ విషయంలో తప్పులు చేస్తే అంతే, నువ్వు అనుభవించాల్సింది లేరా, అనుభవించపో, ఇక నాకు చెప్తే వినలే కదా పో అనొచ్చు. కానీ సంఘ సంస్కరణ వచ్చాడు కల్లా ఏ ఒక్క నేరస్తుడు మారినా సమాజ క్షేమం కొంతవరకు భద్రంగా ఉంటుంది. అంచేత ఏం మారుతానన్నాడు కదా, మరి మారేట్లు చేస్తే సమాజం బాగుపడుతుంది కదా, ఈ దొంగతనాలు లేకుండా. అంటే మారుతానంటే కనుక అతను కోసం జారి కలిగి ఆ నేరస్తుని జీవిత ప్రయోజనకారిగా మార్చాలనుకున్నారు. దారిద్ర్య నిర్మూలనకు ఒకసారి ఎవరు చేయలేకపోవచ్చు, కానీ దాని మూలంగా సృష్టింపబడే కొన్ని సమస్యలని మనం పరిశీలించగలం. ఆ రంగా చేయడం జరిగింది. సంగీతరావు తన కుటుంబంతో సుఖంగాను ఘోరంగా జీవించాడు. చివరికి కొంత ఆస్కారం ఉన్న ఆశ చూపిస్తే అతను కొంచెం ఘోరంగా జీవితం మొదలెట్టాడు. ఈ దొంగతనాలు మానేశాడు. అంటే సంఘ సంస్కరణలో మానవీయ కోణంతో మనం ఆ దృష్టిని మనం పరిశీలిస్తే దానికి పరిష్కారం దొరుకుతుంది.
ఆ రకంగానే వాళ్ళలో మార్పు వస్తుంది. దొంగ ఎప్పటికీ దొంగ కాదు, అది గుర్తుంచుకోండి. ఇంకా అటుపైన అతని మీద అనుమాన కేసులు లేవు, ఏమీ లేవు. అవినీతి నిండిన సమాజంలో నీతి గల మనిషి జీవితం ఎప్పటికప్పుడు కత్తిమీస్తా ఉంటుంది. అవినీతి నిండిన సమాజంలో అవినీతి నిండిన వ్యక్తి నీతి మారాలంటే హేళనకు గురవుతాడు. నీతి గల సమాజంలో అవినీతి గల మనిషి మార్పు చెందడానికి ఎన్నో ఉదాహరణలు, ఎంతో స్ఫూర్తి, ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. మార్పు సులువవుతుంది. అంచేత మనం చేయాలని ఈ రంగా ఆ అభిప్రాయంతో నాస్తి కేంద్రం స్టోర్ చేసినాడు. దీంతోపాటు కేవలం సంఘ సంస్కరణ కార్యక్రమంలో సంఘ సంస్కరణ చేసేటువంటి వాళ్ళే చేసే సరిపోదండి. ప్రభుత్వం యొక్క సహకారం కూడా కావాలి. పోలీసు సహకారం కావాలి, ప్రభుత్వ సహకారం కావాలి, జిల్లా అధికారుల సహకారం కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే అందులో ఇలాంటి నేరస్తుల సంస్కరణ లాంటివి చాలా బాగా జరుగుతాయి. అంటే స్టూడపురంలో నాసికేంద్రం చేపట్టిన నేరస్తుల సంస్కరణ కార్యక్రమంలో ఏ అధికారులు ఎలా తోడ్పడింది కాస్త తెలుసుకుందాం. స్టూడపురంలో చేసిన అధికారిత తోడ్పడి ఎంవి రాజ్ థామస్ నేరస్తుల సంస్కరణకు పునరావాసానికి చొరవ తీసుకుని ప్రారంభించారు. మొట్టమొదటి ఎంవి థామస్ ఆయనకి ప్రమోషన్ మీద వెళ్ళిపోయారు. ఆ తర్వాత శ్రీ రొడ్డం ప్రభాకర్ రావు, శ్రీ శ్రీనివాసరావు డిఐజీ, శ్రీ జగన్మోహన్ రావు గారు డిఐజీ, శ్రీ విసిబి నాయక్ ఎస్పీలు వాళ్ళ ప్రోత్సాహం చాలా దొరికిందండి. మేము మళ్ళీ పోలీసు వాళ్ళని వాళ్ళకి జులుం చూపించకుండా లావణం గారికి, హేమలత లావణం గారికి నాస్తికేంద్ర చెప్పిన కార్యక్రమాలకి వాళ్ళ సహకారం అందించారు. సహకారం సంస్కరణ కార్యక్రమాలకు ఉత్సాహం నిలిపింది. అధికార పరిధులు, చట్టం హద్దులు వీరు దాటక మానవతా దృక్పథంలో వీరు ఈ సమస్యను చూశారు. మనందా చెప్పాం కదా, మానవ దృక్పథం అలాగే వాళ్ళు కూడా ఇస్తారు. ఈ సంఘ సేవకు ఊతం ఇచ్చారు. చూసారా, పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడా చక్క డిఐజీలు, ఎస్పీలు కూడా చక్క చేశారు. అప్పుడు జిల్లా కలెక్టర్ శ్రీ చంద్రయ్య గారు, ఆ తర్వాత వచ్చిన శ్రీ కుప్పుస్వామి గారు, శ్రీ టి గోపాలరావు గారు ఈ సంవత్సరానికి ఎంత సహకారం అందించారో చెప్పలేము. చాలా సహకారం అందించారు. ఆనాటి సాంఘిక సంక్షేమ శాఖాధికారులు శ్రీ ఆడిదం పాపారావు గారు, శ్రీ రామచంద్రరావు గారు, శ్రీ కృష్ణమూర్తి గారు వారి స్నేహపూర్వక పరామర్శలు, సహాయం మార్పుకి ఎంతో దోహదం చేసింది. కీర్తిశేషులు శ్రీ జయచంద్రుడు గారు నాటి పరిశ్రమ జాయింట్ డైరెక్టరు, వారి కృషి పరిశ్రమ స్థాపించడానికి వారు చేసిన కృషి ఈనాటికి నాస్తికేంద్రానికి సంబంధించిన లావణం గారు, హేమలత గారు మర్చిపోలేమని తెలియజేశారు. సంస్కరణ ప్రారంభమైన 3 నెలలకే శ్రీ ఎంవి థామస్ ప్రమోషన్ మీద బదిలీ చేయబడ్డారు. ఈ అధికార బదిలీలు, ప్రమోషన్లు సంస్కరణ కార్యక్రమానికి కాక పునరావాస కార్యక్రమాలకు చాలా ఉపయోగపడ్డాయి. నేరస్తులను శిక్షించే విధానంలో, వారి సమస్యను పరిశీలించే పద్ధతిలో, నేర ఆచూకీ విధానంలో పోలీసులందరిది ఒకటే పద్ధతి, ఒకే దృష్టి అనే వాదానికి శ్రీ థామస్ రూపు మార్చారు. సాధారణంగా దొంగతనం జరిగితే పాత కేసును పట్టుకో 4 వాయించు, వాడు చేస్తే వాడు చేసి చెప్తాడు, ఇంకెవడు చేసేవాడు చెప్తాడు. దొంగలకి మధ్య లింక్ ఉంటుంది కదా అది. కానీ థామస్ గారు దాన్ని మార్చారు. స్టూడపురంలో కొద్దిమంది నేరస్తుల సంస్కరణ కార్యక్రమంలో హృదయపరితన చెడు నుంచి మంచికి అనే దానిలో ఆయన పూర్తి నమ్మకం ఉంది. థామస్ గారికి ట్రాన్స్ఫార్మేషన్ సంస్కరణ దాంట్లో పూర్తి నమ్మకం ఉంది. అంతే కదా, ఆవేదన ఉంది. పునరావాస కార్యక్రమం అమలు ఆలస్యం జరుగుతూ ఉంటే ఆయన చాలా ఆవేదన చెందేవారు. తన విద్యుత్ ధర్మానికి అడ్డురాని విధంగా చాలా భాగం ఆయన చేయగలిగారు. కానీ ఉద్యోగ ధర్మం ఒప్పుకోని పరిస్థితుల్లో చట్టాన్ని సూచన తప్పకుండా అనుసరించేవారు. బదిలీ అయిపోయినా తరచు స్టూడపురం వచ్చారు. ఎందుకంటే మొట్టమొదటి మళ్ళీ ఆయన వచ్చి చేశారు. ఇది ఉండగా గరిగ ప్రభాకర్రావు, ఈ గరిగ ప్రభాకర్రావు తన మనోవేదనతో ఒక రాసిన విన్నపం, ఆ విన్నపం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనవరు గరిగ ప్రభాకర్రావు గారు అతను రాసినటువంటి ఒక లేఖ గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఒక నాస్తిక కేంద్రం
ఒక కరుడుగట్టిన నేరస్తుని హృదయంలో ఎటువంటి పరివర్తన తీసుకొచ్చింది. సంఘ సంస్కరణ కార్యక్రమాలు మానవీయ కోణంతో మనం చేస్తే, మానవతా దృక్పథంతో మనం చేస్తే ఎలాంటి వాడని ఎలా మారతాడు. మారవాళ్ళు ఎలా ఉంటారులేండి, కొంతమంది కాకపోవడం కాదు. మారాలని ఎక్కడో చోట వాళ్ళలో ఒక కనబడుతుంది. సంగీతంలో విషయం కదా, మొదట్లో బాగున్నాడు, మళ్ళీ మొదలెట్టాడు, మళ్ళీ చివరికి మళ్ళీ మార్పు వచ్చింది. అంచేత ఇప్పుడు ఈ గరికపాటి ప్రభాకరరావు ఏంటి అంటే టైగర్ నాగేశ్వరరావు అని పేరు. మనం టైగర్ నాగేశ్వర సినిమా కూడా చూసాం కదా. ఆ టైగర్ నాగేశ్వరరావు, ఈ గరిక ప్రసాదరావు, గరిక ప్రభాకరు, ఈ ముగ్గురు, గరిక ప్రభాకరు, టైగర్ నాగేశ్వరరావు. టైగర్ నాగేశ్వరరావు కూడా గరిక నాగేశ్వరరావే, కానీ టైగర్గా పేరు పొందిపోయాడు. ఆయన పిచ్చి పేరు గరికే. గరిక ప్రసాదరావు, గరిక నాగేశ్వరరావు, గరిక ప్రభాకర్. ఈ గరిక నాగేశ్వరరావే టైగర్ నాగేశ్వరరావుగా పాపులర్. తల్లిదండ్రులను చిన్నతనంలోనే పోగొట్టుకుని తల్లి ప్రేమకు దూరమై నిరాదరణ గురై రక్షణ లేక గాలిపటాలాగా తిరిగారు. అంతే, పేరెంట్స్ యొక్క ఇది లేకపోతే అలా అవుతారు. బంధువుల నీళ్ళలో కొంతకాలం జీవితంలో తమను ఆదరించి ప్రేమించి పోషించేవారు. లేనప్పుడు పిల్లలు తమకు నచ్చిన దారిలో సులువు మార్గంలో ధనార్జన చేస్తారు. తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ సరిగ్గా ఆదుకోకపోతే ఇంకా వాళ్ళు ఎలా తయారుతుంటే పిల్లలు డబ్బులు సంపాదన పెడతారు తేలిగ్గానే. ఆకలి తీర్చుకోవడానికి ఈ ముగ్గురు ఎవరు, గరిక ప్రసాదరావు, గరిక నాగేశ్వరరావు అంటే టైగర్ నాగేశ్వరరావు, గరిక ప్రభాకరు. ఈ పెద్దవాడు గరిక ప్రసాదరావు ఉన్నాడే, ఆయన క్షయ జబ్బుతో చేదులోని 1975లోనే నాస్తి కేంద్రం ఈ కార్యక్రమం మొదటి ఒక సంవత్సరంలోనే అతను క్షయవ్యాధితో చనిపోయాడు గరిక ప్రసాదరావు. ఇక రెండవ టైగర్ నాగేశ్వరరావు మామూలుగా టైగర్గా ఉన్నాడా, టైగర్ కూడా షూట్ చేయబడి చనిపోయాడు. టైగర్ నాగేశ్వరరావు 1980లో పోలీసుల కాల్పుల్లో మరణించాడు. అంటే ఇద్దరు పోయారు, ముగ్గురు బ్రదర్స్లో ఇద్దరు పోయారు. ఇంక మిగిలిన ఎవరయ్యా, గరిక ప్రభాకర్. జీవితంలో ఉత్సాహం ఆవేశం గల వయసు అంతా జైల్లో గడిచిపోయింది. ఈ గరిక ప్రభాకర్కి అతను ఉన్న వయసు మంచి చావున్న వయసు అంతా కూడా జైల్లోనే పోయింది దానికి. అలాంటి అది ఇంకా జైల్లోనే ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఈ గరిక ప్రభాకర్రావు జైల్లో ఉండగా ఒక పెద్ద లెటర్ రాశాడండి. అంటే నాస్తి కేంద్రం తరపున లవణం గారు, హేమలత లవణం గారు చేపట్టిన నేరస్తుల సంస్కరణ అతని మనసును ఎలా తట్టిందో తెలుసుకోండి. అది చాలా అవసరం. అంచేత సంఘ సంస్కరణ కార్యక్రమం అనేది వృధా పోదు. మానవీయ కోణంలో, మానవతా దృక్పథంలో మనం సమస్యని పరిష్కారం చేయాలనుకుంటే తప్పకుండా ఇవాళ ఇంకోరైనా సరే వాళ్ళ హృదయ పరివర్తన అందరిలో రాకపోయినా చాలామందిలో వస్తుంది. అది గుర్తుంది. అంతేగాని నేరస్తుడే, దొంగే, హంతకుడే అని మాత్రం అనుకోవద్దు. ఈ గరిక ప్రభాకర్రావు జైల్లో నుంచి ఒక ఉత్తరం రాశాడండి. సుదీర్ఘమైన ఉత్తరం రాశాడు. ఎవరికి? వాళ్ళ సోదరులకి. వాళ్ళ సోదరులు ఎవరు? వాళ్ళతో పాటు దొంగతనాలు చేసి స్టోర్పురం నుండి దొంగతనాలు చేస్తున్న అందరికీ కలిపి ఉత్తరం రాశాడు. దొంగలకు ఉత్తరం రాశాడు. సంవత్సరముల తరబడి జైల్లో అనుభవించుతున్న సోదరులారా, సమాజానికి దూరంగా ప్రభుత్వానికి విరోధంగా బతుకుతున్న మిత్రులారా, నేను రాసిన విషయాలు కోపం చెందకుండా సావధానంగా ఆలోచించండి. ఇక్కడే అతను చెప్పేది చూడండి. మనము ఎలాంటి పరిస్థితుల్లో దొంగలుగా మారినాము, మనము చేసిన దొంగతనములకు ఎంతమంది బాధలు పడుతున్నారో, దానివల్ల వచ్చు ఫలితం ఏమిటో ఆలోచించవలసి ఉన్నది. వాళ్ళని ఆ బాధలకు గురి చేసిన వారు మనమే అవుతున్నాము. మనం చేసిన నేరములకు వాళ్ళను పట్టుకుపోయి నిర్దాక్ష్యంగా హింసటం వలన ఆ బాధలు పడలేక వాళ్ళు కూడా దొంగలుగా మారుతున్నారు. అంటే
అన్నయ్య దొంగనుకోండి తమ్ముడిని తీసుకెళ్ళి కొడతాడు. తమ్ముడు కొడితే దొంగ కూడా చివరికి వాడు మంచివాడే కానీ చివరికి దొంగని మారిపోతాడు. మన పెద్దలు చేసిన నేరాలకు మనం కూడా హింసపడి నేరస్తులుగా మారిన వారమే. మనము అనుభవిస్తున్న ఈ బాధలు మన బిడ్డలు ఎందుకు అనుభవించాలి? మన బిడ్డల భవిష్యత్తు కొరకైనా మనము దొంగతనములు మానివేసి ఎన్ని కష్టాలైనా అనుభవించి వాళ్ళ నిజాయితీ పరులుగా మంచి ఉద్యోగస్తులుగా చేద్దాము. చూడండి ఎంత వరకు ఇంకా వాళ్ళు చాలా రాశాడు. మనము దొంగతనం చేయకుండా ఇంటి వద్ద ఉన్న ఎడల వాళ్ళు దొంగలుగా మారడానికి ఆస్కారం ఉండదు. మనల్ని దొంగలుగా మారిస్తే మన పిల్లలు మనమే దొంగలుగా తయారు చేస్తున్నాం. మా ఇంట ఇంతకుముందు నేరాలు చేస్తే పోలీసు వారు పట్టుకుపోయి కేసులు పెట్టేవారు. ఆ కేసులు కొట్టించుకోనో శిక్ష అనుభవించో వచ్చేవారు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా నేరం చేసిన వారి నిర్దాక్షిణ్యంగా కాల్చివేస్తున్నారు. పూర్వకాలం ఏదో చేశారు, ఏం చేస్తున్నారు, నేరం చేశారని నిర్దాక్ష్యంగా కాల్చివేస్తున్నారు. మనల్ని కాల్చివేసిన ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఎలాంటి సానుభూతి చూపడం లేదు. మనకు తెలిసినంతవరకు మన కళ్ళ ఎదుటనే కొంతమందిని చంపివేసిన విషయం మనకు తెలిసినదే. ఈ కాల్చివేసిన వ్యక్తుల గురించి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. ఈ నేరాలు చేయటం వల్లనే కదా మనల్ని సానుభూతి కూడా చూపించకుండా కాల్చివేస్తున్నారు. మిగిలిన మనలాంటి నేరస్తులు కూడా కాల్చివేసిన అడిగే నాథుడు కూడా లేడు. మన చావును మన చేతులారా తెచ్చుకుంటున్నాము. చూడండి అతనిలో వచ్చిన మానసిక పరివర్తన ఎందుకు వచ్చింది? నాసికేంద్రం చేపట్టిన సంఘ సంస్కరణ కార్యక్రమం. లవణం గారు, హేమలత లవణం గారు మానవీయ కోణంతో సమస్యలు చూస్తూ మానవతాదృక్పథంతో ముందుకు వెళ్ళబట్టారు. సోదరులారా, మిత్రులారా, మనం చేసిన నేరములకు మన భార్యలు కూడా మనకన్నా ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నారు. మనం దొరకనప్పుడు మన భార్యలను పిల్లలను తీసుకుపోయి ఆడవారిని విచక్షణ జ్ఞానం లేకుండా పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళను పెడుతున్న హింసలను భర్తలు కూడా చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు. మనం చేసిన నేరాల వలన మన భార్యలను పెడుతున్న హింసలకు ప్రజలు కూడా ఎలాంటి సానుభూతి చూపడం లేదు. మన వలన ఎంతోమంది ఆడవారి జీవితంలో నాశనం చేస్తూ ఉన్నారు. ఈయన బాధలు అనుభవించి కూడా మన కొరకు జైలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. మన చూడాలని కోరికతో టికెట్లు కొన్నా డబ్బులు లేక దొంగ బండి ఎక్కి వస్తుంటారు. టికెట్ లేదని టీసీ ఏదో ఒక స్టేషన్లో దింపేస్తాడు. మరల వాళ్ళు ఎన్నో బాధలు పడి జైలు వద్దకు వస్తారు. జైలు వద్ద వాళ్ళని చూచిన వారు అనేక విధంగా మాట్లాడుకోవడము, స్టూర్పురం ఆడవారు వచ్చినారని పోలీసులు రిపోర్ట్ చేయడము, ఆ పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకుపోవడము, లేక వాళ్ళు మరల బండి ఎక్కే వరకు వాళ్ళు వెనకాదలు పోతుండము జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మన వద్దకు రాగానే చాలా సంతోషంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు తెచ్చిన తీసుకుని మరలా ఫలానా రోజున రమ్మని పంపుతూ ఉంటాం. వాళ్ళు ఎన్ని బాధలు పడి మన వద్దకు వచ్చింది మనం అడగం. మనం బాధపడతామని మనకు చెప్పరు. మన వద్దకు వచ్చారు ఆనందంతో ఉంటామే కానీ వాళ్ళు పడుతున్న కష్టాల గురించి మనం ఆలోచించడం లేదు. మనం దొంగతనం పోయినప్పుడు తెలియని ఊరుల్లో ఒకరోజు గడవడానికి చాలా బాధలు పడతాము. ఆడవారు పరాయి ఊరు రావడానికి ఒక్క రాత్రి గడపడానికి ఎంత కష్టంగా ఉండునో మనం ఆలోచించాలి. భర్తలను కానీ, తండ్రులను కానీ, బిడ్డలను కానీ, అన్నదమ్ములను కానీ చూడాలని ఆశతో అనేకమైన బాధలు గురై మన వద్దకు వస్తూ ఉంటారు. వాళ్ళు ఇన్ని బాధలు గురి చేయడానికి కారకులు మనమే కదా. మనం చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నది మనము కాదు, మన భార్యలు, మన తల్లులు, మన బిడ్డలు, మన అక్క చెల్లెళ్ళు. వారి జీవితాలు మన చేతులారా నాశనం చేస్తున్నాం.
మనం సంవత్సరముల తరబడి జైళ్ళు చేయటం వలన మన ఆడవారు పిల్లలు ఎన్ని బాధలు గురవుతున్నారో ఆలోచించండి. చూడండి అతనిలో వచ్చిన మార్పు ఎలా వచ్చిందో. భర్త జైలు యందు ఉండటం వలన కొంతమంది ఆడవారు పిల్లల్ని పోషించుకోలేక, భర్తలను బయటకు తీసుకురావడానికి డబ్బులు లేక దొంగలుగా తయారయ్యారు. కొంతమంది వ్యభిచారులుగా తయారయ్యారు. దొంగల భార్యలను విలువ లేకుండా మాట్లాడుతున్నారు. మనకు ప్లేటను పెట్టుకుంటకు, కోర్టులు తిరుగుటకు, ఆ కోర్టుల కాడ అనేకమైన బాధలు గురి కావడం మనం ఆలోచించాం. భర్తల కొరకు, బిడ్డల కొరకు, అన్నదమ్ముల కొరకు ఆ తల్లులు అనేకమైన బాధలు గురై మనల్ని బయటకు తీసుకొస్తున్నారు. మనం దొంగతనం చేసి వాళ్ళని ఏమి సుఖపెడుతున్నాం చెప్పండి. మనం పోలీసు లాకప్లో ఉండగా మన ఆడవారు మనల్ని చూడడానికి వస్తే ఇతరులు వాళ్ళని వారి నోటికి వచ్చేట్లు మాట్లాడుతుంటారు. మనం జైలు మంచిగా తింటుంటారు. ఇంటి వద్ద ఆడవారు పిల్లలు ఎన్ని బాధలు అనిపిస్తున్నారో ఆలోచించండి. ఒక దొంగ అతనిలో ఎంత మార్పు వచ్చింది చూడండి సంస్కరణ కార్యక్రమం వల్ల. వాళ్ళ బాధలు మనం అర్థం చేసుకొనక మన వద్దకు రాలేదని, మనకు డబ్బు పంపలేదని వాళ్ళు తిడుతూ లెటర్లు రాస్తాం. మన కొరకు వాళ్ళు పడే బాధలు మనం అర్థం చేసుకొనక మనం లెటర్ల ద్వారా వాళ్ళని ఇంకా బాధ పెడుతున్నాం. ఇక మన పిల్లల విషయం చూస్తే మన ఆడవారు మన కొరకు తిరుగుతుండటం వల్ల అటు తండ్రి భయం లేక, ఇటు తల్లి భయము లేక సరిగా బడికిపోరు. వాళ్ళు కూడా మనలాగా అవ్వడానికి ఆస్కారాలు కలిగిస్తున్నాం. చూసి దొంగగా మారడానికి ఎన్ని రకాల కారణాలు వాళ్ళకే అర్థమవుతుంది. పిల్లలు బడిపోవడం లేదు, బడిపోతే వాడు చివరికి దొంగలకు మారిపోవడానికి మా కారణం మనమే అని చెప్తున్నాడు. మనం జైలు నందు ఉండగానే మన పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా అయిపోతున్నవి. మన కన్న బిడ్డల పెళ్ళిళ్ళు కూడా మనం దగ్గరుండి చేయలేకపోతున్నాం. మనం లక్షలు సంపాదించిన దొంగతనం చేసి ప్రయోజనం ఏమిటి? సుఖం లేని ఆ డబ్బు సంపాదించి ఫలితం ఏమిటి? ఆ డబ్బు వలన ఎవరు సుఖపడుతున్నారు? ఆ డబ్బు వలన మన భార్యలు, తల్లులు, అక్క చెల్లెళ్ళు, తండ్రులు, బిడ్డలు అనేకమైన బాధలు పడుతున్నారు. ఈ డబ్బు వలన సుఖాలు అనుభవిస్తూ ఉన్నది ఇతరులు. వీళ్ళ భార్య పిల్లగా ఇతరులు అనుభవిస్తున్నారు. ఇక్కడైనా మనం తెలుసుకొని ఈ నేర వృత్తిని వదిలి మన భార్య పిల్లలను సుఖపెట్టడానికైనా ఈ వృత్తిని మానివేద్దాం. మనం మానుకున్న కొంతకాలం వరకు మనల్ని వదలరని మనందరికీ తెలిసిన విషయమే. మానుకున్న దొంగతనం చేస్తూ జీవితాంతం జైళ్ళలో మగ్గిపోతూ మన భార్య, తల్లి, పిల్లలను పోలీస్ స్టేషన్ల చుట్టూ, జైలు చుట్టూ తిప్పకుండా వాళ్ళ కొరకైనా మనము ఈ జీవితాన్ని, దొంగతనాన్ని వదిలేద్దాము. మనం చేయని నేరాలకు మనల్ని పట్టుపోయినా అనుభవిద్దాము. ఎన్ని తడవలని ఎంత కాలమని పట్టుకుపోతారు? ఓపికతో అనుభవిద్దాం. 10 తడవలు మనల్ని పట్టుకుపోయినా 11 తడవ మన నిజాయితీ తెలుసుకోకుండా ఉంటారా? నేరములు చేస్తూ జీవితాంతం మనము మన భార్య బిడ్డలు బాధలు మించేదానికంటే చేయని నేరాలకు 2-3 సంవత్సరాలు బాధలు అనిపించిన ఆ తర్వాత జీవితాంతం సుఖంగా బతుకుతాం కదా. మనము నేరాలు చేయటం వలన మన ఆడవారు దొంగలుగా మారిపోయే ప్రమాదం ఉంది. స్టోపురం ఆడవారంటే నిప్పులాంటి వారిని ప్రజల దృష్టిలో ఉండేది. కొంతమంది ఆడవారు చేసే దొంగతనములకు స్టోర్పురం ఆడవారందరూ కూడా దొంగలుగా భావించబడుతున్నారు. బట్టలు కొనడానికి బట్టల షాప్ పోతే లోనికి రానివ్వడం లేదు. బండి కానీ బస్సు కానీ ఎక్కడానికి పోతే స్టోర్పురం ఆడవాళ్ళు వచ్చారు, పక్క తప్పుకోండి అని అంటున్నారు. ఎవరో కొంతమంది చేసిన నేరాలకు స్టోర్పురం ఆడవారందరూ ప్రజల దృష్టిలో దొంగలుగా చెప్పబడుతున్నారు. ఇంతకుముందు మగవారు దొంగతనములు చేసి జైలు పాలయ్యేవారు. ఇప్పుడు ఆడవారు దొంగతనములు చేసి మనతో పాటు జైలు అనుభవిస్తున్నారు. ఇక రేపో మాపో మన పిల్లలు కూడా మన కళ్ళే జైలుకు వచ్చేట్టుగా వస్తున్నారు కూడా. చూడండి అసలు ఇతరుల్లో వచ్చిన మానసిక పరివర్తన ప్రభాకర్ రావులో. మన ప్రవర్తన మార్చుకున్నామంటే
దొంగతనం చేసే ఆడవారిని సులభంగా మార్చుటకు అవకాశం ఉన్నది. మనం నేరములు మానుకుంటే ప్రభుత్వం వారు ఏదైనా ఇస్తారని ఆశ మాత్రం పెట్టుకోవద్దు. మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, మన ఆడవారు పడుతున్న శ్రమల గురించి మనం ఈ జీవితం నుండి విముక్తి పొందిన ప్రభుత్వాన్ని సహకరించమని కోరుదాం అంతే. బయటకు వచ్చి మన కాళ్ళ మీద మనం బతకడానికి ప్రయత్నాలు చేసుకుందాం. మిత్రులారా, ఏదో రాశాన్ని అశ్రద్ధ చేయకుండా సావధానంగా చదివి ఎవరికి వారు ఆలోచించండి. మన నిజాయితీగా బతకడానికి నిర్ణయించుకుంటే ప్రభుత్వం మనకు సహకరిస్తుందని విశ్వసిద్దాం. ప్రభుత్వం, ప్రజలు మనల్ని నమ్మలేక మనకు ఎలాంటి సహకారము వారు చేయని పక్షాన వాళ్ళ దృష్టిలో ఎప్పటికైనా మనం నిజాయితీ పనులు అని నిరూపించుకునే వరకు ఎన్ని బాధలైనా అనుభవిద్దాం. ఆ తర్వాత ఆ సహకారం ఆశిద్దాం. మిత్రులారా, ఈ నా వాంగ్మూలం ద్వారా మీకు తెలియపరిచిన నగ్న సత్యాలు మానవతాత్మకంగా ఆలోచించి నిజాలు మీరు తెలుసుకోగలరు. ఇందులో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించగలని కోరుతున్నాను. 14 సంవత్సరములు నేరములు చేసి విసిగి వేసారి ఈ నికృష్ట జీవితం నుండి బయటపడటకు సిద్ధంగా ఉన్న మీ మిత్రుడు గరిక ప్రభాకర్ రావు. ఆయన 14 సంవత్సరాలు నేరాలు చేసేటండి. ఇదండి నాస్తి కేంద్రం చేసినటువంటి నేర సంస్కరణలో ఒక నేరస్తుడి మనసులో వచ్చిన మార్పు. ఇలా ఇతరే కదా అందరిలో. ఇప్పుడు అందుకని మీరు స్టోర్ పైన చూస్తే అక్కడ పేరు దండే చోరు చేదో జేబు దొంగతనాలు చేసేవాడు ఉండవు, చిల్లర దొంగతనాలు చేసి ఇలా నేరస్తులు అక్కడ లేరు. చిల్లర దొంగతనాలు చేసేవాడు ప్రతి చోట ఉన్నారు. జేబులు కొట్టేవాడు, ఏదేదో పెన్ను కొట్టేవాడు, పర్సు కొట్టేవాడు చిన్న. కానీ లక్షలు కొలగొట్టేవాళ్ళు, బ్యాగులు కొలగొట్టేవాళ్ళు ఇప్పుడు మాత్రం స్టోర్ లేరు. ఎక్కడొచ్చే మార్పు? నాస్తి కేంద్రం చేపట్టిన సంఘ సంస్కరణ కాదు. ఏదైతే గోరా గారు మొదలుపెట్టారో దాన్ని హేమంత్ లవణం గారు తక్కిన మిత్రులు కొనసాగించి ఒక మార్పు. ఇంకా ఏమిటి, ఇంకా తక్కువ ఉన్నాయి అనే విషయం నుంచి మనం తెలుసుకుందాం. అసలు ఈ గరికపాటి ప్రభాకర్ ఎవడు, అతని కథ ఏంటి, అతను దొంగగా మారడానికి కారణం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అంత సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.